రాజధాని అమరావతిలో మందడం గ్రామ సభలో అనారోగ్యం కారణంగా మరణించిన రైతు దొండపాటి రామారావుకు కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నివాళులు అర్పించారు. రామారావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబుతో రామారావు కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించారు. ఎన్ఐట్ రోడ్ విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్నామన్న రామారావు కుటుంబ సభ్యులకు వాళ్ళు అడిగిన చోటే ఇల్లు కేటాయిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. రామారావు మరణంపై మీడియాలో వస్తున్న కథనాలను కుటుంబ సభ్యులు తప్పుపట్టారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని, అనారోగ్యం కారణంగానే గ్రామ సభలో ప్రాణాలు కోల్పోయారే తప్ప మరే ఇతర కారణాలు లేవన్నారు. రాజధాని అమరావతిలో మందడం విలేజ్లో N18 రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్ విషయంలో కొన్ని ఇళ్లను తొలగించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గ్రామంలో కొంతమంది అనుకూలంగా ఉంటే మరికొంతమంది ఇళ్లను తొలగించడంపై వ్యతిరేకంగా ఉన్నారు. దానికి సంబంధించి నిన్న మందడం గ్రామంలో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే జడ శ్రావణ్ కుమార్తో కలిపి గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో రామారావు అనే రైతు కొంతమేరకు అస్వస్థతలోనై తర్వాత మరణించడం తెలిసిందే. అయితే ప్రజెంట్ ఈరోజు మంత్రి నారాయణ ఎవరైతే రైతు మరణించారో ఆ కుటుంబ సభ్యులు కూడా మందడం గ్రామం వచ్చి పరామర్శించారు. రామారావు రైతుకు సంబంధించి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నారాయణ గారు వచ్చారు కదా, అసలు సార్ ఏం చెప్పారు, ఏం జరిగింది? నారాయణ గారు వచ్చారండి పరామర్శించడానికి వాళ్ళ పిల్లల్ని, భార్యని, వాళ్ళందరినీ. అట్లాగే చంద్రబాబు గారు కూడా అక్కడి నుంచి ఫోన్ చేశారు వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని మాట్లాడటానికి. ధైర్యంగా నారాయణ గారు వచ్చి భరోసా అంటే ఏముందండి, ఇప్పుడు మా ఇళ్ళు అన్నీ పోతున్నాయి అని ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు కదా, దాని మీదే తప్పకుండా మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉండవాళ్ళంతా బంధువులు, ఈ బజార్లో వాళ్ళంతా. అందుకని అన్న ఏమనేవాడంటే పద్దాక మా అందరికి ఒకసాట ఇవ్వండి, మా అందరికి ఒకసారి కొంచెం మెరకల మీద ఇవ్వండి అని అడిగేవాడు. అట్లానే ఈసారి ఆయన అన్న తప్పకుండా చేస్తామని బాబు గారే భరోసా ఇచ్చారు ఫోన్లో. నారాయణ గారు కూడా ఫాలో అవుతారు కదా, బాబు గారు చెప్పిన మాట ఫాలో అవుతారని అనుకుంటున్నాము. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫోన్లోనే భరోసా ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచే చేశారు. మేము కూడా ఆయన స్ట్రోక్, ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది 5 సంవత్సరాల క్రితం. మధ్యలో కొంచెం అస్వస్థతగా ఉంటాయి, అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అట్లాగే నిన్న కూడా నిన్న మీటింగ్కి వెళ్ళారు. అయితే బయట చచ్చిపోతే ఏమైంది, అక్కడే బాగానే మాట్లాడాడు, మా అందరికి ఇవ్వమని అడిగాడు. అంటే పొలాలంటే ఆగుల్లో అంకల్లో అందరికీ ఎట్లా అయితే అట్లా వచ్చేసినాయి లాటరీలో. అది కొంచెం అవగాహన తక్కువ మన రైతులందరికీ. అక్కడ ఇచ్చా అంటే మాకు వాళ్ళే ఇచ్చారనే ఊహ వాళ్ళకంతే. దాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని మీడియాలు ఆయన అట్లా చెప్పాడు, నారాయణే అని చెప్పి నారాయణ గారిని అంటాం కూడా సబబు కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలే బ్లేమ్ చేయట్లా, మమ్మల్ని మాకు ఇట్లా జరిగిందంటే ఆయనకు అంతవరకు ఆయుష్ ఉందని పిల్లలే సర్దుకుంటున్నారు. పాపం బాధ ఉంటుంది అకస్మాత్తుగా చచ్చిపోతే. ఇంకా మిగిలిన ఇవాళ మనకి అందరికీ తెలుసు కదా, నీళ్ళు మీడియాలన్నీ ఇక దానికి సంబంధించిన వాళ్ళు అందరినీ ఎత్తిపోతున్నారు, నారాయణ కానీ తెలుగుదేశం పార్టీని కానీ. అలాంటిది ఏం లేదండి, ఆయనకి పార్టీ అంటే ఇష్టం. వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇల్లు పోవటానికి కూడా సంతకం పెట్టింది కూడా ముందు వాళ్ళ అబ్బాయి మేమే పెట్టి వచ్చాము ఇల్లు. అసలు సంతకం పోద్ది అన్నప్పుడు ఫస్ట్ పెట్టింది మేము, 2 ఇల్లు ఆయన మేమే పెట్టింది. అట్లాంటిది మాకు ఇష్టమే, గుళ్ళు బావద్దు, ఇటు గుళ్ళు అయితే తీయొద్దు అని పెట్టాము మేము. గుళ్ళు తీయొద్దు, ఇటు పోతాయి అంటే సరే దాన్ని బట్టి మాట్లాడదామని పెట్టొచ్చాం, మాకు ఇష్టమే అని. అలాంటిది ఆయన ఇల్లు పోతుందని, చనిపోతున్నాడు, నారాయణ ఆడ చేశాడు కదా. చాలా మంది కాలువల్లో వచ్చినాయి లాటరీ సిస్టమ్. మరి పల్లెటూరు అన్న పొలాల్లో కాలువలు ఉంటాయి, లాటరీ తీసినప్పుడు అక్కడ వచ్చి ఉంటుంది. మరి లాటరీ అంటే ఇప్పుడు నీకంటే ప్రత్యేకంగా ఇస్తే తీసుకోరు కదా, లాటరీ అంటే కంపల్సరీ తీసుకుంటాం అది. కాబట్టి ఇలాంటి వార్తలు ఏదైనా బ్లేమ్ చేయటానికి చేస్తే ఆయనకి ఆరోగ్యం బాగోదు. ముందు అసలు ఆయనకి సర్జరీ, ఓపెన్ బైపాస్ సర్జరీ చేశారు. ఈ మధ్య కూడా చూయించుకొచ్చారు, బాగోలేదంటే పద్దాక. కాబట్టి ఆయన చనిపోవటం అనేది ఇక అకస్మాత్తుగా ఇంకా ఆయనకి ఎప్పటి నుంచో అస్వస్థత ఉందిలేండి, హార్ట్ ప్రాబ్లం అయితే ఉంది. అక్కడ బాగానే మాట్లాడాడు, అంత అరవలా. ఒక్కోసారి అరిసిన రోజు కూడా బాగానే ఉన్నాడు. మరి నిన్న సైలెంట్గా అని చెప్పాడు ఆయనకి. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఎప్పటికైనా ఆ మీడియాలో అలాంటి వార్తలు రాయటం మానుకోవాలి. వాళ్ళ పిల్లలకి ఏమీ లేదు వాళ్ళ మీద, మీరు ఎందుకు అరుస్తున్నారు? అమరావతి రైతులు చచ్చిపోతే నువ్వు ఒక్కరోజు మీడియాలో చూపించపోయావు ఒక రైతుని. మేము అక్కడ కూర్చొని 270 మంది చచ్చిపోతే ఒకరోజు చూపిలే వీళ్ళు మీడియాలో. వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళని? ఇప్పుడు అభివృద్ధి జరిగితే చూపించడానికి లేదు, ఇలాంటిది జరిగితే శవరాజకీయాలు చేయటంలో ముందుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా శవరాజకీయాలు, తండ్రి చచ్చిపోయిన కాంచి మొదలు పెట్టాడు ఆ శవరాజకీయం. తండ్రి అయిపోయింది, బాబాయ్ది అయిపోయింది, అమరావతి రైతులది జైలా. ఎందుకంటే ఆయనది ప్రభుత్వమే కదా అప్పుడు. అందుకని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఆయనది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శవరాజకీయం చేయటంలో ముందుండే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి రాతలు మానుకోవాలని,
ఇంకేదైనా కావాలంటే మాతో పాటు మీరు కూడా మా డిమాండ్స్ వచ్చి అడగండి, తప్పేముంది. వాళ్ళు ఇట్లా అడుగుతున్నారని ఇలాంటి రాజకీయాలు మానేసి ప్రజల తరపున ఏదైనా మంచి మాటలు మాట్లాడితే బాగుంటుంది అనుకో. మొత్తం ఇల్లుగా 148 అంటున్నారు. అవన్నీ పోతే దానికి తగ్గ ప్యాకేజీ ఇంటి కింద ఎంత స్థలం అయితే ఉందో అంత స్థలం అవన్నీ ఇస్తామంటున్నారు. ఇంకా బాగా మీటింగ్లు ఏం జరగల, ఒకటియారా జరుగుతుంది. దాంట్లోనే ఇట్లా గుళ్ళు తీయటం వద్దని అంతే, అంతకు మించి మాకేదో ఇల్లు తీసుకోండి అని కాదు. పురాతనమైన 200 సంవత్సరాల పైన ఆ గుళ్ళు అయితే ఇవ్వద్దని మేము కోరుకుంటాం. సో ఇది పరిస్థితి. రైతు రామారావు చనిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వమే రామారావు రైతుని హత్య చేసిందని కూడా రకరకాల కథనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ కుటుంబ సభ్యులు చెప్పిన కథనం, చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే ఆయన గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. సాధారణంగా ఆయన ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు. పైగా వయసు పైబడిన వ్యక్తి కావడంతో ప్రతిసారి దీనికి సంబంధించి ఆయనే మొదటిగా సంతకం పెట్టారని కూడా చెప్తున్నారు. ఈ అలైన్మెంట్ విషయంలో, ఇల్లు పోగొట్టుకుంటున్న విషయంలో కూడా మొదటిగా సంతకం పెట్టారు. అయితే నిన్న గ్రామ సభ పెట్టినప్పుడు ఆయన మంత్రి నారాయణతో మాట్లాడుతున్నప్పుడు తర్వాత హార్ట్ ప్రాబ్లం వల్ల సడన్గా అస్వస్థతకు లోనవ్వడంతో తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సందర్భంలో ప్రాణాలు కోల్పోవడం కొంత విచారకరమని కూడా ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది తప్ప ఎవరో కావాలని చేసింది కానీ ఏమీ లేదు. మీడియా మాత్రం ఈ విధంగా రకరకాలుగా చూపిస్తుంది. అలాంటి వార్తలు మానుకోవాలని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి మందడం గ్రామంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్ అమరావతి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.